వెల్కమ్ టు అవర్ ఛానల్. స్వామీజీ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకొని జీవన చెంప పగలకొట్టిన సునంద. అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మన ఫేవరెట్ సీరియల్ పాపి జీవన జ్యోతి సీరియల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిందండి. ముఖ్యంగా జీవన గురించి సునంద స్వామీజీ ద్వారా నిజం తెలుసుకునే ప్రాసెస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది మీకు. అండ్ దానికన్నా ముందు మీరు చేయవలసిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. అప్పుడే మీకు అప్డేట్స్ అన్నీ టైం టు టైం అందరికన్నా ముందుగా మీకు రీచ్ అవుతాయి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక లేటెస్ట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తూ సీరియల్లో ఏం జరిగిందో చెప్పబోతున్నాను. సో మిస్ కాకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే గనక ఇక సునంద అయితే గదిలో ఆలోచించుకుంటూ ఉంటుంది. ఏమని అంటే, ఎలాగైనా సరే ఈ ఇంటికి కొత్తగా వారసుడు వస్తున్నాడు కదా, వాడికి అన్నీ కూడా మంచిగా చెయ్యాలి, అంటే జీవనని బాగా చూసుకోవాలి అని చెప్పేసి ఇంకా తనలో తానే అనుకుంటే శశికాంత్ వస్తాడు. వచ్చి, ఏంటి సునంద ఏదో ఆలోచించేసుకుంటున్నట్టున్నావు డీప్గా అని చెప్పి అడగగానే, అవునండి నేను జీవనకి శ్రీమంతం చెప్పిద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అంటే, అవునా, అలాగే మంచి ఆలోచనే, కాకపోతే ఎప్పుడు చెప్పిస్తావు అని చెప్పి అనంటే, అదేనండి దాని గురించే, ఆ విషయం కనుక్కోవడానికే పంతులు గారిని పిలిపిద్దామనుకుంటున్నాను. కానీ పంతులు గారి కంటే ముందు స్వామీజీని పిలిపిస్తే ఖచ్చితంగా జీవన జాతకం చూసి అన్ని విషయాలు చెప్తారు. అలాగే మన వారసుడికి ఏ విధమైనటువంటి హాని కలగకుండా ఆయనే ఒక మంచి ముహూర్తం పెడతారు, ఏమంటారు అని చెప్పి సునంద అడుగుతుంది. అలాగే సునంద, నువ్వు ఏదైనా చేస్తాను అని అంటే ఆ విషయంలో నేను ఏదైనా కాదన్నానా, ఎప్పుడైనా వద్దన్నానా? కాబట్టి నువ్వు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో అదే చెయ్యి అని చెప్పేసి అంటాడు. సరేనండి, రేపు ఉదయాన్నే స్వామీజీని ఇంటికి పిలిపిస్తాను అని చెప్పేసి అంటది. సరే అని చెప్పి ఇంకా మార్నింగ్ అయింది. మార్నింగ్ అయిన తర్వాత ఇంకా కారు పంపించి మరి స్వామీజీని తీసుకురమ్మంటది. ఇక అలాగే డ్రైవర్ వెళ్ళి స్వామీజీని తీసుకొస్తారు. నమస్కారం స్వామీజీ, రండి కూర్చోండి అని చెప్పేసి సునంద అంటది. బాగున్నారా అమ్మా అని చెప్పి అడిగేసరికి, చాలా బాగున్నామండి, మీ దయ వల్ల మీ ఆశీర్వాదం వల్ల ఈ ఇంటికి వారసుడు వస్తున్నాడు, చాలా సంతోషంగా అనిపించే విషయం అమ్మా. ఇంటికి నన్ను ఎందుకు పిలిపించారో చెప్పండి అని చెప్పి అడిగేసరికి, అదే స్వామి, ఇక మా కోడలిలా కడుపుతో ఉంది కదా, అందుకే తనకి శ్రీమంతం చెప్పిద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి సునంద అంటది. చాలా మంచి విషయం అమ్మా, ప్రతి ఆడపిల్లకి కడుపుతో ఉన్నప్పుడు శ్రీమంతం జరిపించడం ఎంతో చలువ, అది ఆ బిడ్డకి, తల్లికి, కుటుంబానికి కూడా మేలు చేస్తుంది అని చెప్పేసి స్వామీజీ అంటారు. అందుకే మీరు ముహూర్తం పెడతారని చెప్పేసి మిమ్మల్ని పిలిపించాను స్వామీజీ అని చెప్పేసి అంటది. సరేనమ్మా, తప్పకుండా పెడతాను, అయితే మీ కోడలు గారి జాతకం తీసుకురా అమ్మా అని చెప్పేసి స్వామీజీ అంటారు. ఇక ఆ మాటకి సునంద, సరే స్వామీజీ ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పేసి ఇక వెళ్ళిద్ది. లోపలికి వెళ్ళి ఇంకా జాతకం తీసుకొని బయటకు వస్తుంటే ఈలోపు ఆనంది కూడా వస్తుంది. ఆనంది, ఎలా ఉన్నావమ్మా అని చెప్పి అనగానే ఒక్కసారిగా స్వామీజీని చూసిన ఆనంది షాక్ అయిపోతుంది. స్వామీజీ మీరేంటి ఇక్కడ అని చెప్పి అనేసరికి, నేను మీ అత్తగారు ఏదో ముహూర్తం పెట్టించడానికి రమ్మంటే వచ్చానమ్మా, నువ్వు మీ అమ్మా నాన్నకి నిజం చెప్పావా అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా సునంద కూడా షాక్ అయ్యిద్ది. ఇదేంటి ఇలా అమ్మా నాన్నలకి నిజం అంటుంది, ఏం నిజం అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. అదేనమ్మా, ఇక వాళ్లే నీ కన్న తల్లిదండ్రులు అనే విషయం నీ కన్న తల్లిదండ్రులకి చెప్పావా లేదా అని అడుగుతున్నాను అని చెప్పి స్వామీజీ మళ్ళీ అంటాడు. ఇక ఆ మాటకి ఆనంది ఏమో కంగారు పడిపోయి, స్వామీజీ అది నేను మీతో తర్వాత మాట్లాడతాను, ఇప్పుడు వేరే విషయం కదా వచ్చారు మీరు, అత్తయ్య గారి పని చూడండి ఫస్ట్ అని చెప్పేసి అనేసరికి, నువ్వు ఆగు ఆనంది, స్వామీజీ ఏంటి ఆనందితో తన కన్న తల్లిదండ్రులతో ఏదో నిజం చెప్పావా లేదా అని అంటున్నారు, ఏంటా నిజం అని చెప్పి అనేసరికి, అదేనమ్మా, మన లాయర్ జ్యోతి ఉంది కదా, తన భర్త సూర్య, వాళ్ళిద్దరే ఆనందికి కన్న తల్లిదండ్రులమ్మా అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా సునంద షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు స్వామీజీ, జ్యోతి సూర్యలు ఈ ఆనందికి తల్లిదండ్రులా అని చెప్పేసి ఇంకా అర్థం కానట్టు అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, వాళ్లే ఈ అమ్మాయికి కన్న తల్లిదండ్రులు,
ఆ ఇంటికి అసలైన వారసురాలు, ఏకైక వారసురాలు ఆనందియే అని చెప్పి అనగానే సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. ఇంకా అలా అనుకుంటూ ఉంటుంది సునంద. అయితే ఇక ఆ మాటకి ఆనంది ఏమో నిజం మొత్తం ఎక్కడ చెప్పేస్తారని చెప్పేసి ఇంకా భయపడిపోతూ, స్వామీజీ ప్లీజ్ ఒక్క నిమిషం నా మాట వినండి అనంటే, నిన్ను ఆగమని చెప్పాను కదా ఆనంది, నువ్వు ఎందుకు ముందుకు వస్తున్నావు? స్వామీజీతో నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు వెనక్కి వెళ్ళు అని చెప్పేసి గట్టిగా మాట్లాడిద్ది. ఇక ఆ మాటకి సునంద దగ్గర ఇంకా ఆనంది ఏం చేయలేక సైలెంట్గా పక్క నుంచి ఉండిపోద్ది. అవునమ్మా, నిజానికి కొన్నేళ్ల క్రితం పాపం పిల్లల్ని విడదీశారు. ఆ తర్వాత ఆనందికి నిజం తెలిసింది. కానీ తన తల్లిదండ్రులకి తనే తన కన్న కూతురని చెప్పినా లేదా అమ్మ అని పిలిచినా తన తల్లికి ప్రమాదం, గండం ఉంది. ఆ విషయం కూడా నేనే చెప్పాను. అందుకే తను ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు అమ్మా నాన్నలు తనే అయినా నోరారా అమ్మ అని పిలవలేని పరిస్థితిలో ఉండిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. తనకున్న గండాలన్నీ తొలగిపోయినాయి. ఆనందికున్న దోషం కూడా తొలగిపోయింది. కాబట్టి ఈ విషయంలో తనే తన తల్లిదండ్రి అని చెప్పినా ఏం కాదు అని, ఇక గండం పోయింది కాబట్టి నువ్వు వెళ్ళి మీ అమ్మా నాన్నలతో కలిసి ఉండొచ్చని, ఆ ఇంటికి అసలైన వారసురాలు తనేనని చెప్పొచ్చని చెప్పాను. అందుకే తను చెప్పిందా లేదా అనే విషయాన్ని కనుక్కుంటున్నాను. మీ అమ్మా నాన్న ఎలా రెస్పాండ్ అయ్యారమ్మా అని చెప్పేసి స్వామీజీ అడుగుతారు ఆనందిని. ఆనంది ఏం మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉండిపోతుంది. ఇక ఆ మాటకి, నేను ఇంకా అమ్మా నాన్నలకి నిజం చెప్పలేదు స్వామీజీ అని చెప్పేసి ఆనంది అంటది. అదేంటమ్మా, ఎందుకు చెప్పలేదు అనంటే, అది వేరే విషయంలే స్వామీజీ అని చెప్పి అంటే, ఏంటది చెప్పు ఆనంది. నువ్వు జ్యోతి సూర్యల కన్నబిడ్డవి అయింది కూడా నువ్వు ఇంకా ఎందుకు నిజం చెప్పలేదు? వాళ్ళకి నిజం చెప్పకపోవడానికి నీకున్న అడ్డేంటి అని చెప్పి అడిగేసరికి, అది అత్తయ్య అని చెప్పి అంటే, ఇప్పుడు నువ్వు నిజం చెప్తావా, లేకపోతే నీ కన్న తల్లిదండ్రులని ఇక్కడికి పిలిపించి అసలు నిజం చెప్పించమంటావా అని చెప్పేసి సునంద గట్టిగా అడిగేసరికి ఇక అప్పుడు ఏమనాలో అర్థం కాక భయపడిపోతూ ఆగిపోతుంది. ఆగిపోతే, నువ్వు ఇప్పుడు నిజం చెప్పు ఆనంది అని చెప్పేసి గట్టిగా అడిగేసరికి, అది ఏంటంటే అత్తయ్య, కొన్ని సంవత్సరాల క్రితమే నాకు జ్యోతి సూర్యలు అమ్మా నాన్న అని తెలిసింది. అప్పుడే వెళ్ళి చెప్పేద్దాం అనుకున్నాను. కానీ అమ్మా నాన్నల్ని మొదటిసారి కలుస్తున్నాను కదా అని స్వామీజీ గారికి విషయం చెప్పాను. కానీ అప్పుడు జాతకాలు చూసి అమ్మకి నా వల్ల గండం ఉంటుందని, నేనే కన్న కూతుర్ని అని చెప్తే తనకి సమస్యలు వస్తాయని, ప్రాణహాని అని స్వామీజీ చెప్పడం వల్ల ఆగిపోయాను. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అమ్మా నాన్నలకి నిజం చెప్పచ్చు, నేను తన కన్న బిడ్డని అనే నిజాన్ని వాళ్ళ ముందు బయట పెట్టొచ్చు అనే విషయం స్వామీజీ చెప్పారు. ఆ రోజు నేను ఎంతో సంతోషించాను అని చెప్పి అనంటే, అవును, నువ్వు తన కన్నబిడ్డవి అయితే మరి జీవన ఎవరు అని చెప్పి అనంటే, అదే అత్తయ్య, జీవన గురించే నేను ఆగిపోవలసి వచ్చింది అని చెప్పి అనేసరికి, జీవన గురించి నువ్వు ఆగిపోవడం ఏంటే పిచ్చిదానా అని చెప్పేసి అంటది. ఇక ఆ మాటకి, అవునత్తయ్య, జీవన నేను కరెక్ట్గా అమ్మా నాన్నలకి నిజం చెప్దామని వెళ్ళినప్పుడే తను కడుపుతో ఉంది. ఆ విషయాన్ని ఎంతో సంతోషంగా తను అనుకుంటున్నట్లుగా అమ్మా నాన్నలతో చెప్పింది. ఆ సమయంలో నేనొచ్చి నేనే తన కన్న తల్లిదండ్రుల్ని అని తెలిస్తే అప్పుడు జీవన ఏమైపోతుంది? తను మళ్ళీ అనాథగా మారడం నాకు ఇష్టం లేదు. జీవన జీవితం అర్థం లేకుండా ఉండకూడదు అని చెప్పేసి, పైగా ఈ విషయం అమ్మా నాన్నలకు తెలిసినా ఎంతవరకు తట్టుకుంటారో తెలీదు. కానీ ఈ విషయం జీవనకు తెలుసత్తయ్య అని చెప్పేసి అంటది. ఏంటి, నువ్వు తన కన్న బిడ్డవి అని జీవనకు తెలుసా అని చెప్పి అంటే, అవునత్తయ్య, నేను జ్యోతి సూర్యమ్మల ఇక వాళ్ళ కన్న బిడ్డని అని చెప్పేసి జీవనకు తెలుసు, అలాగే నాకు తెలుసు. కానీ నేను ఈ విషయం చెప్పుకోలేను అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఎందుకు చెప్పుకోలేవు అని చెప్పి అంటే, జీవనకి నేను అమ్మా నాన్నల్ని ఇస్తానని మాట ఇచ్చాను, అలాగే ఇచ్చాను. కానీ ఇప్పుడు మళ్ళీ నేను వాళ్ళ కన్నబిడ్డని అని తెలిస్తే జీవన జీవితం ఏమవుతుందనని తను భయపడుతుంది. తన లైఫ్లో ఇలాంటి స్పాయిలర్స్ రావడం తనకి ఇష్టం లేదు అని చెప్పేసి ఆనంది చెప్తే, ఇక ఈ లోపల ఆలోచిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా నువ్వెందుకు నీ జీవితాన్ని పాడు చేసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది సునంద. ఇక ఆ మాటకి ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటూ ఉంటే ఈలోపు జీవన వస్తుంది. ఆనంది, నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు ఫుడ్ ప్రిపేర్ చేయమని? ఈ టైంలో నేను హెల్దీ ఫుడ్ తీసుకోవాలని నీకు తెలుసు కదా. అలాంటప్పుడు నువ్వు
ఫుడ్ ప్రిపేర్ చేయకుండా ఎందుకు ఇక్కడే నుంచున్నావు సోది కబుర్లు చెప్తూ? పద వెళ్ళి నాకు ఫుడ్ ప్రిపేర్ చేయి. అయినా నీకు అలవాటే కదా, నువ్వు పుట్టినప్పటి నుంచి పేద కుటుంబంలోనే పుట్టావు, అక్కడే పెరిగావు, పెద్దదానివి అయ్యావు. ఇప్పుడు కూడా ఈ ఇంటికి మహారాణివి అనుకుంటున్నావు, కానీ ఇక్కడ కూడా నువ్వు చేసేది ఆ పనే కదా. సో నాకు వెంటనే ఫుడ్ ప్రిపేర్ చేయి అని చెప్పేసి అంటది. ఇక జీవన అలా అనేసరికి సునందకి విపరీతమైన కోపం వస్తుంది. జీవన, నువ్వు నోరు హద్దు దాటి ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే, నేనెందుకు అలా ప్రవర్తిస్తున్నాను అత్తయ్య? ఇదంతా కూడా ఆనందికి అలవాటే కదా, ఆ విషయమే కదా నేను అన్నాను. ఇప్పుడు ఇందులో తప్పే ఉంది? పైగా నేను కడుపుతో ఉన్నాను, నా ప్రెగ్నెన్సీకి హెల్దీ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక అప్పుడు నువ్వు ఎవరి కూతురువి అని చెప్పి అనగానే, అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు, లాయర్ జ్యోతి ఇంకా సూర్యల కూతుర్ని అని చెప్పి అంటే, కాదు, ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది, అసలైన వారసురాలు ఆనంది కదా అని చెప్పి అంటే, ఇప్పుడు చెప్పు ఆనంది, ఇంకా జీవన ఏం చేసింది అనంటే, లేదత్తయ్య ఇంకా ఈ టాపిక్ వదిలేయండి అనంటే, ఇప్పుడు నువ్వు వదిలేసినా నేను వదలను, ఏం జరిగిందో చెప్పు అన్నాను కదా అనంటే, ఇంకప్పుడు ఇందుమతి గురించి కూడా చెప్పుద్ది. ఇందుమతి పెద్దమ్మ మమ్మల్ని మార్చేసింది, ఆ తర్వాత తనని ఆ ఇంటికి వారసురాలిగా చేసింది, నన్ను మాత్రం అనాథగా ఎక్కడో వదిలేసింది. అదృష్టం బాగుండి పద్మమ్మ సింహాద్రిలు నన్ను తెచ్చుకొని పెంచుకున్నారు. ఇక ఆ తర్వాత వాళ్ళ దగ్గరే పెరిగాను. ఎప్పుడూ కూడా అమ్మా నాన్నలు అంటే నాకు వాళ్లే. కానీ జ్యోతమ్మను చూసిన ప్రతిసారి ఏదో తెలియని భావోద్వేగం కలిగేది. కానీ ఆ తర్వాత నేను నిజం తెలుసుకున్నాను. నిజం తెలుసుకుని వెళ్దామనుకున్న ప్రతిసారి ఇందుమతి పెద్దమ్మ ఏదో ఒక రకంగా ఇక్కడ ఎక్కడో ఒక చోట అడ్డుపడుతూనే ఉండేది. నన్ను చంపాలని కూడా ప్రయత్నించింది. అంతెందుకు, పద్మమ్మ మీద అఘాయిత్యం చేసింది కూడా ఆ ఇందుమతి పెద్దమ్మ జీవనే అని కూడా నా ఎంక్వైరీలో తెలిసింది. కానీ ఈ విషయం నేను బయటకు చెప్తే జీవన జీవితం ఏమైపోతుందోనని భయపడి ఆగిపోయాను. ఎంతన్నా తను నా తోబుట్టువులాగా అని అనుకున్నాను. కానీ తను మాత్రం ఎప్పుడూ కూడా తను నన్ను అలా అనుకోలేదు అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు వెంటనే ఇంకా డాక్టర్ వస్తారనమాట. ఒక డాక్టర్ వచ్చిన తర్వాత, ఏంటి డాక్టర్ వచ్చారు అని చెప్పేసి సునంద అడుగుతుంది. చైతన్య వస్తాడు. చైతన్య వచ్చి, ఏం లేదమ్మా నేనే తీసుకొచ్చాను, ఎందుకంటే జీవనకి ఇప్పటి వరకు కూడా ఎలాంటి చెకప్ చేయించలేదు కదా, మనం హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళలేదు, ఈ సిచ్యువేషన్లో తనేం హాస్పిటల్కి వెళ్తుందిలే అని చెప్పేసి నేనే తీసుకొచ్చాను అని చెప్పేసి అంటే, ఇక అప్పుడు టెన్షన్ పడిపోతూ ఉంటుంది జీవన. ఇప్పుడు నాకు ఎలాంటి చెకప్స్ అవసరం లేదు, అయినా నేను చెప్పాను కదా ప్రెగ్నెంట్ అని, మళ్ళీ చెకప్స్ ఏంటి చైతు అని చెప్పి అంటే, నువ్వు ఆగు, నీకేం తెలీదు, డాక్టర్ గారు తనని చెక్ చేయండి, అలాగే కావాల్సిన మెడిసిన్ కూడా రాయండి అని చెప్పి అనేసరికి, సరేనండి అని చెప్పేసి లోపలికి వెళ్ళి చెక్ చేసిద్ది. చెక్ చేస్తుంటే అప్పుడు చైతన్య ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. నాకెందుకో డౌట్గా ఉంది, అసలు తను ప్రెగ్నెంట్ ఏంటి, మేము అసలు ఇది అవ్వలేదు కదా, అలాంటప్పుడు ఎందుకు వస్తుంది ప్రెగ్నెన్సీ అని చెప్పేసి తనలో తనే అనుకుంటా ఉంటే, ఇక అప్పుడు డాక్టర్తో బేరం మాట్లాడుకోవడానికి ట్రై చేస్తుంది జీవన. డాక్టర్ గారు నేను చెప్పినట్టు చేస్తే మీకు అకౌంట్లోకి కావాల్సినంత అమౌంట్ పడుతుంది అంటే, ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థమవుతుందా, నువ్వు అసలు ప్రెగ్నెంట్వే కాదు కదా, మళ్ళీ నాకు లంచం ఇస్తానని చెప్తున్నావు, ఏమనుకుంటున్నావు నువ్వు, అక్కడ ఉన్నది ఎవరో తెలుసా, సునంద గారికి ఈ విషయం కనుక తెలిస్తే నా లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తుంది, నువ్వు ఇచ్చే డబ్బులేమో కానీ నా ఉద్యోగం కూడా పోతుంది, నా లైసెన్స్ క్యాన్సిల్ అయ్యి నా కెరియర్ కూడా పోతుంది, అంత అవసరమా, అయినా నీలాంటి వాళ్ళకి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు అస్సలు లేదు, ఈ విషయంలో ఇప్పుడే నేను ఈ విషయాన్ని మీ అత్తగారికి చెప్పబోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతుంటే, ఇంకా జీవనేమో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి, అసలే ఆల్రెడీ కూతురు అన్న విషయం బయటపడిపోయింది, ఇప్పుడు ప్రెగ్నెన్సీ విషయం కూడా బయటపడిపోతే ఇక దానికి బతికే ఉండదు అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అలాగే టెన్షన్తోనే బయటకు వెళ్తుంది. ఇంకా డాక్టర్ బయటకు వచ్చింది. ఆ డాక్టర్ గారు ఇప్పుడు తన హెల్త్ ఎలా ఉంది అని చెప్పేసి చైతన్య అడుగుతాడు. అసలు తనకి హెల్త్కి ఏం అవ్వలేదు, బాగానే ఉంది, అసలు అమ్మాయి ప్రెగ్నెంటే కాదు అని చెప్పేసి అనేసరికి చైతు షాక్ అయిపోతుంది. ఇక ఆ తర్వాత ఆనంది కూడా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్, తను ప్రెగ్నెంట్ కాకపోవడం ఏంటి, తను ప్రెగ్నెంటే కదా అని చెప్పి అంటే, కాదమ్మా అసలు తనకి కడుపు లేదు ఏం లేదు, పైగా నాకు డబ్బులు ఇవ్వాలని ప్రయత్నించింది, అంతేకాదు నేను మీకు అబద్ధం చెప్తే నాకు డబ్బులు ఇస్తానని కూడా చెప్పింది అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా ఇంకా వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక జీవన ఏమో అలాగే టెన్షన్తో బయటకు వస్తుంది తప్పు చేసింది దానిలాగా. ఇక సునంద వచ్చి చెంప మీద లాగిపెట్టి కొడుతుంది. అసలు నువ్వు మనిషివేనా, ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా, ఇంత అన్యాయంగా బిహేవ్ చేస్తావా, ఆనంది విషయంలో ఎన్నో తప్పులు చేశావు, ఇప్పుడు ఈ విషయంలో కూడా తప్పులు చేశావా
అని చెప్పేసి తిట్టేసరికి అది కాదత్తయ్య అంటే చిన్నోర్మి నీవు నీ నోటితో అలా పిలవకు, నీకేం అర్హత ఉందని అలా పిలుస్తున్నావే, అసలు ఇంట్లో ఉండడానికి కూడా అనర్హురాలివి, ఎటువంటి హక్కు లేదు నీకు, అది ఇదని చెప్పేసి తిట్టిద్ది. ఇక అప్పుడు ఇంకా అదేంటి జీవన నువ్వు అంత పనిచేసావు అంటే, నేను ఆ రోజు మా అమ్మ నాన్నలకి నిజం చెప్తానని తెలుసుకునే నువ్వు కావాలని వచ్చి నేను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పావా అని చెప్పేసి తిట్టేసరికి అవును అని చెప్పి ఒప్పుకుంటుంది జీవన. ఇక ఆ మాటకి ఆనందికి విపరీతమైన కోపం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళే మా అమ్మ నాన్న అని మనసారా చెప్పి మా అమ్మని పట్టుకొని బాధపడదామని చెప్పి అనుకుంటే నువ్వు అంత అబద్ధం ఆడతావా, నా నోటితో నిజం చెప్పనివ్వకుండా చేస్తావా, నిన్ను అసలు క్షమించకూడదు జీవన అని చెప్పేసి చెంప పగలగొడుతుంది ఆనంది కూడా. ఇక అప్పుడు చైతన్య అయితే వచ్చి ఇచ్చి నీలాంటి ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదు, ఇంత అన్యాయంగా ఇంత దారుణాలు చేస్తావా, ఇన్ని మోసాలు చేస్తావా, ఇంతమంది ఎమోషన్స్తో ఆడుకుంటావా, అసలు నువ్వు మనిషివే కాదు కదూ అని చెప్పేసి తిడతారు. ఇక ఆ తర్వాత నువ్వు అసలు ఇంట్లో ఉండొద్దు బయటికి పో అని చెప్పేసి బయటికి గంటేస్తాడు. ఇక ఆ తర్వాత జ్యోతి సూర్యలకి సునందనే ఫోన్ చేసి మీరు వెంటనే మా ఇంటికి రండి అని చెప్పేసి అంటది. ఇక అప్పుడు వాళ్ళిద్దరు ఇంటికి వస్తారు. ఇంటికి వస్తే ఏమైంది, జీవనకి ఏమైనా అయిందా ఏంటి అంటే, జీవనకి ఏం అవ్వలేదు, అసలు జీవన ప్రెగ్నెంటే కాదు అని చెప్పి అంటే, ఇక అప్పుడు అదేంటి మరి జీవన ఏది అంటే ఇంట్లో నుంచి గెంటేసాము అని చెప్పేసి అంటారు. అదేంటండి ఇంట్లో నుంచి గెంటేయడం ఏంటి, ఎంతైనా నా కూతురు కదా అంటే, అసలు అది మీ కూతురే కాదు అని చెప్పేసి సునంద అంటది. ఇక అప్పుడు అదేంటి అలా అంటున్నారు అని అంటే, ఇంక అప్పుడు ఒక స్వామీజీ ఉంటారు కదా, ఆయన కూడా చెప్పేస్తారు. అవునమ్మా అసలు అమ్మాయి మీ వారసురాలే కాదు, ఇదిగో తినే మీ వారసురాలు, తినే మీ కూతురు, ఆనందియే మీ కన్నబిడ్డ, కాకపోతే ఎన్ని సంవత్సరాలు కూడా మీకు నిజం ఎందుకు చెప్పలేదు అంటే, కేవలం మీకు ప్రాణానికి హాని ఉంది అని చెప్పాను నేను, అందుకే తను ఆగిపోయింది, ఈ విషయంలో పాపం తను తప్పేం లేదు, ఈ విషయంలో తను ఎన్నోసార్లు బాధపడింది కూడా, అమ్మా నాన్నలకు దూరంగా ఉంటున్నానని చెప్పేసి, ఇప్పుడు ఈ విషయంలోనేమో ఈ ఆనంది చెప్దామని చెప్పేసి తీరా వస్తే అప్పుడే జీవన అబద్ధం చెప్పింది కడుపుతో ఉన్నానని, ఇప్పుడు డాక్టర్ని తీసుకొచ్చి చెక్ చేపిస్తేనేమో అసలు తను ప్రెగ్నెంటే కాదని చెప్పే విషయం తెలిసింది. చెప్పండి డాక్టర్ అని చెప్పి అంటే డాక్టర్ కూడా చెప్పిద్ది. ఇక అప్పుడు ఇంకా ఆనంది ఏమో అమ్మ అని చెప్పేసి అడిగేసరికి ఇంకా జ్యోతి అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అసలుకి ఏం జరుగుతుందండి అని చెప్పేసి సూర్యతో అంటుంటే, ఇదే అసలైన నిజం జ్యోతి, నాకు ఇప్పుడే అర్థమవుతుంది, ఆనందం చూసిన ప్రతిసారి అదే అనిపించేది, కాకపోతే ఎందుకో మనకు అదృష్టం లేదనిపించేది, కానీ ఇప్పుడు అర్థమైందా ఆ దేవుడు ఎవరిని ఎప్పుడు ఎందుకు కలుపుతాడో బాగా తెలుసు, ఇన్నాళ్ళు ఆనంది లాంటి కూతురు లేదని ఎన్నోసార్లు బాధపడ్డాం కదా, ఇప్పుడు తనే మన కూతురు, ఇప్పటికైనా అర్థమైందా మన రక్తం ఎలా అంటిదో అది అని చెప్పేసి మాట్లాడుకుంటే ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇక అప్పుడు ఆదిత్య కూడా వస్తాడు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నిజంగా నాకైతే ఈ దృశ్యం చూడడానికి చాలా సంతోషంగా ఉంది అత్తయ్య, మిమ్మల్ని ఇలా చూడాలని ఆ రోజు ఎంతో ఆశతో వచ్చాము, కానీ జీవన అలా చెప్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మళ్ళీ జీవన జీవితం ఏమైపోతుందోనని అప్పుడు కూడా ఆనంది తన గురించి ఆలోచించి ఆగిపోయింది, తనకి అమ్మా నాన్న మీరే ఉండాలని, ఇప్పుడు తన కనుక లేకపోతే తను జీవితం ఏమైపోతుందోనని ఆలోచించి మరీ ఆగిపోయింది, అలాంటి మంచి మనిషి ఆనంది అని చెప్పేసి అంటాడు ఆదిత్య. ఇక అప్పుడు అవును ఇలాంటి మనిషిని మేము మిస్ చేసుకున్నాం ఇంతకాలం కూడా అని చెప్పేసి ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక మరి ఇప్పుడు జీవన ఇందుమతితో కలిసి ఇంకెలాంటి ప్లాన్స్ చేయబోతుంది, ఆనందాన్ని చెడగొట్టడానికి వాళ్ళు చేసే ప్లాన్ ఏంటి అనేది తెలియాలి అంటే సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరి పాపి మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు చేయవలసింది అలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే, ఎందుకంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్